Hello guys, welcome back to our YouTube channel Code Corners. How are you all? Hope you all doing good. So in this video, I'll explore the topic named Working Principle of a Website. So by the end of this video, you'll get prior knowledge on this topic. So please do like, share, comment, and subscribe to our channel called Code Corners. So coming to the topic, Working Principle of a Website. అంటే ఇప్పుడు వెబ్సైట్ అనేది మనకు తెలుసు. కానీ అది ఎట్లా వర్క్ అవుతుంది? మనం ఇచ్చిన ఇన్‌పుట్ ప్రకారం మనకు అవుట్‌పుట్ ఎలా ఇస్తుంది? అనేది మనం తెలుసుకోవాలి. సో, కమింగ్ టు వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ వెబ్‌సైట్. ఇప్పుడు మనకి వెబ్‌సైట్ అనేది ఎట్లా యాక్సెస్ ఇస్తుంది? బై యూజింగ్ వాట్ అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏందంటే వెబ్‌సైట్స్ ఆర్ ద టూల్స్ యూజర్స్ యూజ్ టు యాక్సెస్ అండ్ ఇంటరాక్ట్ విత్ వెబ్‌సైట్స్. అంటే ఇక్కడ వెబ్ సర్వర్స్ అనేవి ఒక టూల్స్. దానివల్ల యూజర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే దే కెన్ యాక్సెస్ and then they can interact with the websites. So by using this they will be working. So coming to the first point, which is user input. అంటే మనం ఏదైనా డేటా కావాలంటే ఫస్ట్ వి విల్ బీ సర్చింగ్ లైక్ www.com లైక్ అట్లా ఒక లింక్ వెబ్సైట్ అనేది ఇచ్చి దాన్ని మనం ఏదైనా డేటా అనేది యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో దిస్ ఈస్ ద థింగ్, ఏ యూజర్ టైప్స్ యూఆర్ఎల్ని టైప్ చేసి వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే వాళ్ళకి డేటా అనేది వస్తుంది. లైక్ దిస్ ట్రిగర్స్ ద బ్రౌజర్స్ టు ఇనిషియేట్ ఎ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ టు ఫెచ్ అండ్ డిస్ప్లే ద వెబ్సైట్. అంటే ట్రిగర్స్ ఇలా లైక్ www.codecorner.com ఇలా సెర్చ్ చేస్తే మీకు కోడ్ కార్నర్ అనేది వెబ్సైట్ అనేది వస్తుంది. సో సేమ్ ఇక్కడనే ఇట్ విల్ ట్రిగర్ ద బ్రౌజర్స్ టు ఇనిషియేట్ ఎ సిరీస్ ఆఫ్ యాక్షన్స్. అలా అవుతుందన్నమాట ఫస్ట్ పాయింట్లో. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పాయింట్, విచ్ మీన్స్ డిఎన్ఎస్ రిజల్యూషన్. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. డొమైన్ name system. Domain name system which uses the browser queries the domain name system to resolve human readable. అంటే డొమైన్ నేమ్ సిస్టంలో మనకి హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే సిస్టమ్కి అర్థమయ్యేలాగా మనకి లైక్ డొమైన్ అని ఉంది, దాన్ని కన్వర్ట్ చేసేది లైక్ 0110 ఇట్లా బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి అది కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేస్తుంది డిఎన్ఎస్ రిజల్యూషన్ అనేది. ద బ్రౌజర్ క్వెరీస్ ద డొమైన్ నేమ్ సిస్టమ్ టు రిజాల్వ్ హ్యూమన్ రీడబుల్ డొమైన్ నేమ్ ఇన్ టు ద ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే ఇది 011 టు ద సర్వర్. ఈ సర్వర్కి అర్థమయ్యే విధంగా ఇది కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద థింగ్ ఇన్ డొమైన్ నేమ్ సిస్టమ్. నెక్స్ట్ కమింగ్ టు హెచ్టిటిపిఎస్ రిక్వెస్ట్. హెచ్టిటిపిఎస్ సిస్టమ్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇదేం చేస్తుందంటే బ్రౌజర్ సెండ్స్ అండ్ హెచ్టిటిపిఎస్ రిక్వెస్ట్ టు ద సర్వర్ హోస్టింగ్ ద వెబ్సైట్. ఈ బ్రౌజర్ అనేది హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది విచ్ వెబ్సైట్కి. దిస్ ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టైప్ ఆఫ్ బ్రౌజర్, డివైస్ అండ్ రిక్వెస్టెడ్ రిసోర్సెస్. అది ఏ టైప్ ఆఫ్ బ్రౌజర్ ఉంది, అది ఏ డివైస్, మనం రిక్వెస్ట్ చేసే రిసోర్స్కి అది అవుట్పుట్ ఇస్తుందా లేదా, ఇట్ విల్ బీ చెకింగ్ ద రిజల్ట్. నెక్స్ట్ కమింగ్ టు server response. Server response, which means the server processes the request and sends back to the response. అంటే సర్వర్ రెస్పాన్స్ అంటే ఏంటి, మనం ఏదైనా సర్చ్ చేసినప్పుడు సర్వర్ అనేది మనకి రెస్పాన్స్ ఇవ్వాలి కదా. సో దట్ ఈస్ ద థింగ్ హియర్. ద సర్వర్ ప్రాసెస్ ద రిక్వెస్ట్ అండ్ సెండ్స్ బ్యాక్ ద రెస్పాన్స్. అంటే నువ్వు ఏదో ఒక www అని సర్చ్ చేసినావు, అప్పుడు సర్వర్ అనేది రెస్పాండ్ అయ్యి నీకు సెండ్స్ బ్యాక్ రెస్పాన్స్ అంటే నీకు ఇచ్చిన ఏదైతే సర్చ్ చేసినావో దానికి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. విచ్ టిపికల్లీ ఇంక్లూడ్స్ HTML విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ స్ట్రక్చరింగ్ ద కోడ్. నెక్స్ట్ కమింగ్ టు CSS యూజ్డ్ ఫర్ స్టైలింగ్, జావాస్క్రిప్ట్ యూజ్డ్ ఫర్ ఇంటరాక్టివిటీ అండ్ ఇమేజెస్ అండ్ రిసోర్సెస్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజ్ చేసి మీకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో దిస్ ఈస్ ద టాపిక్. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ రెండరింగ్. రెండరింగ్ అంటే ఏంటంటే ద బ్రౌజర్స్ రెండరింగ్ ఇంజిన్ అంటే లైక్ బ్లింక్ ద క్రోమ్ ప్రాసెస్ ద రిసీవ్డ్ ఫైల్ అండ్ కన్వర్ట్స్ దెమ్ ఇంటూ ద విజువల్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ పేజ్. ఈ రెండరింగ్ ఏం చేసేదంటే మనము ఏదైనా ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ని విజువల్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ పేజ్కి కన్వర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద థింగ్. ఇన్ రెండరింగ్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ లైక్ క్లయింట్ side rendering, server side rendering, and static rendering, and then hybrid rendering. These are the types of rendering we have in the website. Next coming to execution of scripts. Execution of scripts ante JavaScript engines like VS in Chrome, like V8 in Chrome execute any client side scripts to enable dynamic functionality like animations or validation. Execution of scripts ante జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఏ క్రోమ్లో అయినా లైక్ V8 in Chrome దేంట్లో అయినా సరే ఇట్ విల్ బి ట్రై టు ఎగ్జిక్యూట్ ద వ్యాలిడేషన్. So like using functionality like animations or form validations, by using all this it will execute the scripts. Next coming to displaying content. The browser displays the web page and continues to handle user interactions, loading additional resources if required. అంటే
మొత్తం అన్నీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అది లాస్ట్‌కి మనకి డిస్‌ప్లే చేస్తుంది వెబ్ పేజ్‌ని. అండ్ దెన్ ఇట్ విల్ కంటిన్యూ టు హ్యాండిల్ యూజర్ ఇంటరాక్షన్స్. అంటే లైక్ నువ్వు తర్వాత ఏ సెర్చ్ చేసినా కూడా ఇట్ విల్ బి రెడీ టు గివ్ యూ ద అవుట్‌పుట్ బై లోడింగ్ అడిషనల్ రిసోర్సెస్ ఇఫ్ రిక్వైర్డ్. మీకు ఒకవేళ అడిషనల్ రిసోర్సెస్ కావాలంటే ఇట్ విల్ బి గివింగ్ దట్. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. So I hope you understand this topic, working principle of a website. So please do like, share, comment, and subscribe to our channel, Code Corners. Thank you guys. Bye bye.